ఉత్సవ్ మండల్ ఈ పేరు ఇప్పుడు భారతదేశం అంతా వినబడుతుంది. ఆ పేరు భారతీయుడిది కాదు, భారత మూలాలు ఉన్నటువంటి హిందూ జనాభాలో భాగమైనటువంటి వ్యక్తి. పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఆ అబ్బాయి యొక్క కుటుంబం కూడా పాకిస్తాన్లో బాగానే ఉంటుందని అనుకుని అక్కడే ఉండిపోయినటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఆ పాకిస్తాన్లో అరాచకాలు జరుగుతున్నప్పుడు భారతదేశమే వెళ్ళి రక్షించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేస్తే ఇక తాము సేఫ్ అని భావించినటువంటి కుటుంబం హిందూ కుటుంబం. ఇప్పుడు తాజాగా యూనస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నటువంటి హింసాకాండలో అతన్ని నీ దేవుణ్ణి నువ్వే దూషించు, నీ దేవుణ్ణి నువ్వే తిట్టుకో, నీ దేవుడు తప్పుడు అని చెప్పేసి చెంపలు వేసుకోమనమని చెప్తే అందుకు అంగీకరించనందుకు కాను అతన్ని మతద్రోహం అంటే తన దేవుణ్ణి తను నిందించనందుకు ఇతర మతాల్ని దూషించినట్టుగా చెప్తూ అతన్ని కొట్టి చంపినటువంటి సంఘటన పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చి మరీ చంపినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మసీదుల్లో నుంచి ఇట్లాగా ఒక దైవద్రోహిని మేము శిక్షించాం అన్నటువంటి అనౌన్స్మెంట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం, ఏది గొడవల్ని కంట్రోల్ చేయడం కాదు, వార్తల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం యూనస్ సర్కార్ చేస్తోంది.